నేనీ పూజ చేస్తుంది ఎవరికోసమే కాదు, పార్థు కోసమే. పార్థుకేమైంది అత్తయ్య? బానే ఉన్నారు కదా? ఎక్కడున్నాడే? ఈ ఏడాదంతా ఎలా గడిచిపోయింది? అడవిలో తప్పిపోయి చెట్టుకొకరం పుట్టకొకరం అయ్యావా? ఆ తర్వాత వాడెవడో వరుదిని ఎత్తుకుపోయాడా? అక్కడే ఒకరి తర్వాత ఒకరు ఊబిలో పడ్డారా? పార్థుని ఆ సచ్చినుడు కత్తితో పొడిచాడా? ఎన్ని అనర్థాలు జరిగాయో మర్చిపోయావా? ఈ ఏడాది ఇంకా దారుణంగా ఉందట. ఈసారి వాడి కాపురంలో కలతలొస్తాయట. భార్యాభర్తలు చీటికి మాటికి గొడవలు పడుతూనే ఉంటారట. ఆ గొడవలు ఎక్కడెక్కడికి దారితీస్తాయో కూడా చెప్పలే ఉంటున్నారమ్మా మీనాక్షి. నరఘోష వాడిని పట్టి పీడిస్తుందని, కనుదిష్టి తగిలి వాడు రోజు రోజుకి నష్టాలే చూడాల్సొస్తుందని, పచ్చగా ఉన్న కాపురాన్ని చూసి ఓర్వలేని కళ్ళు బగ్గుమని, ఇద్దరి మధ్య నిప్పులేని పొగ రాసుకుంటుందని జ్యోతిషుడు చెప్పాడ్రా. శాంతి పూజ జరిపిస్తే తప్ప వాడికి మనశ్శాంతి కూడా ఉండదంటే పీడని తరిమేసే వీరభద్రాన్ని పిలిపిస్తున్నాం. మంచి పని చేశారు జేజవ్వ. కానీ పార్థుకి ఇలాంటి వాటి మీద నమ్మకం ఉండదు కదా. పూజకు మాత్రమే ఒప్పించాం. ఇక్కడ జరిగే తంతుకు వాడు బెదిరిపోయి పారిపోకుండా మీ ముగ్గురే చూసుకోవాలి మీనాక్షి. మమ్మల్ని ముందుగానే ఎంత దూతున్నారంటే యాప్ మండలతో ఉరేస్తారా ఏంటి? ఏడ్సావులే, వేప మండలతో కొట్టడానికి మనకి పట్టింది దెయ్యం కాదు, దరిద్రం. సరే, ఇంతకీ ఈ పూజ చేసే పూజారెక్కడా? శరభ 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 శరభ. వీడే దరిద్రంలో ఉన్నాడు. వీడేం దరిద్రం వదిలికొడతాడే? నిన్ను చూస్తే నా మొగుడు రాజారావులా ఉంటావు. ఆయనలాగా నిమిషానికి సిగరెట్ కాల్చగలవా? దీనికి దానికి లింక్ ఏంటే? కెపాసిటీ. నీ మొహం, అది కెపాసిటీ కాదు, కెపాసిటీ. అదే. శరభ 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 శరభ. ఎక్కడా దరిద్రుడు? అంటే దరిద్రం పట్టిన వాణ్ణి దరిద్రుడు అనకపోతే ఇంకేమంటారు? అదే స్వామివారి ఉద్దేశం. శరభ శరభ అశరభ శరభ. పిలిపించండి కక్కిస్తా, రప్పించండి రక్షిస్తా. మీరు ముందు పూజకని సిద్ధం చేయండి, వచ్చేస్తాడు. ఎక్కడ బక్రా? తొందరగా పిలిపించండి. ఈ ఒకసారి పంపించు. నందు, మీనాక్షి, మీరిద్దరూ పార్థుని వెంట పెట్టుకుని తీసుకురండి. ఏమండి, మీరు బయటికెళ్ళి వేప మండలు తీసుకురండి. మళ్ళీ అవెందుకే? అబ్బబ్బా, పూజలో పెట్టడానికండి. అయితే ఓకే. నందు, వెళ్ళండమ్మా. అయ్యా వీరభద్రం, కక్కిస్తా కక్కిస్తా అని మాటిమాటికి అనకండి. మా కోడలు నా కొడుక్కి మందు పెట్టిన సంగతి ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. శరభ శరభ ఓం శరభ 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 ఓం ఐం క్లీం హ్రీం కాళికా మాత స్వాహా. ఓం ఐం హ్రీం క్లీం. ఓం శరభ శరభ ఓం ఐం క్లీం హ్రీం కాళికా మాత స్వాహా. ఓం హ్రీం ఐం క్లీం కాళికా మాత స్వాహా. శరభ 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 ఓం శరభ శరభ ఓం. పూజ అంటే దేవత విగ్రహం పెడతారనుకున్నా, ఇదేంటి? భయపడకరా, నేను కూడా అలాగే అనుకున్నాను. తీరా చూస్తే జేజప్పకి విగ్గు పెట్టినట్టు ఈడొచ్చాడు.
మీరు నమ్మరని తెలుసు. మా తృప్తి కోసం, అత్తయ్య గారి నమ్మకం కోసమైనా కాసేపు ఓపిక పట్టండి. అహం 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 ఇవి దేనికి? అహం అహం. ప్రసాదు పిల్లాడు జరుచుకుంటున్నాడు. నువ్వేంటయ్యా మాయల మరాఠీలు అవి పట్టుకొని నిలబడ్డావు? వీరభద్రానికి ఇచ్చేయి. ఆ దరిద్రుని కూర్చోబెట్టండి. ఏమన్నాడు? అదే దయ్యం పట్టిన వాణ్ణి కూర్చోబెట్టండి అన్నాడు. కర్ణమేడు అనలేదా జేజవ్వ? నువ్వు మూసుకోరా. నువ్వు కూర్చో నానా. ఓం హ్రీం క్లీం హైం కాళికామాతా స్వాహా. నాన్న, నా కోసం కూర్చోరా. ఓం హైం హ్రీం క్లీం కాళికామాతా స్వాహా. నాన్న, ఓం హ్రీం క్లీం హైం కాళికామాతా స్వాహా. ఓం స స్వాహా అస్త్రాయ ఫట్. ఈ ముగ్గేంటి జేజవ్వ? శరభ 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 శరభ. అడ్డు ప్రశ్నలేస్తే గొడ్డులు అరుస్తాడ్రా. మాట్లాడకుండా కాస్త మౌనంగా కూర్చో. నిలువు ప్రశ్నలు వేస్తే నీలా అడుస్తాడా? నువ్వు ముయిరా. ఓం కాళికామాతా స్వాహా. ఏమిటో ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది భారతి. ఆ చువ్వతో మీ అబ్బాయి నాలుక మీద వాత పెడతారు. మీరు నోరు మూసుకుని కూర్చోలేదనుకోండి, మీ నాలిక మీద కూడా వాత పెట్టిస్తాను. మూసుకుని కూర్చోండి. మీ నాలిక మీద కూడా వాత పెట్టిస్తాను. మూసుకుని కూర్చోండి. మీ అబ్బాయి జీవితం బావుండాలా వద్దా? బాగుండాలి బాగుండాలి. అయితే చెప్పినట్టు చేయండి. శరభ 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 శరభ. ఇదేంటి బలిచ్చే ముందు మేకకి మంత్రాలు చదివినట్టు అలా చదువుతున్నాడు? మీరు కాసేపు రన్నింగ్ కామెంటరీ ఆపుతారా? ఓం ఫట్ స్వాహా. లోఫా లోఫా నుమాకా నుమాకా కేవో కేవో టీమా టీమా కేవో కేవో టీమా టీమా డీడా డీడా జురేమియా జురేమియా పుస్తా పుస్తా. ఈ భాష ఎక్కడో వినట్టుంది. శ్రీశైలం అడవుల్లో వినుంటావు. ఆ. ఓ, ఇది అక్కడ నుంచి దిగొచ్చిన సరికేనా? బ్లాక్ మెడిసినో స్వాహా బ్లాక్ మెడిసినో స్వాహా. బ్లాక్ మెడిసిన్? బ్లాక్ మెడిసిన్ ఏంటి? వాళ్ళ మంత్రాలన్నీ ఇంగ్లీష్ లో తిరిగేసినట్టుంటాయి లేరా. శరభ 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 అత్సరభ. అను తు అను శరభ 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 శరభ. నరఘోష మహామంత్రం. పూజ చేయించే వాళ్ళు తప్ప, పూజలో కూర్చున్న వాళ్ళు తప్ప ఇంకెవరూ వినరాదు. ఆ ముగ్గురిని పంపించండి. మీ ముగ్గురు ఉండండి. సూర్యాస్తమయం దాకా ఈ దరిద్రుడి ముఖాన్ని ఎవరు చూడరాదు. చూసిన వాళ్ళకి ఇతని దరిద్రం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరిద్దరే ఉండండి దరిద్రంగా. మిమ్మల్ని చూస్తే దరిద్రం కూడా పారిపోతుంది. లేకపోతే దరిద్రానికి దరిద్రం పడుతుంది కదా. భలే బాగా చెప్పారు, దరిద్రంగా. మీరెందుకు ఇంకా ఉన్నారు దరిద్రంగా? వెళ్ళండి. దా
ఓం ఐం క్లీం హ్రీం ఓం నోరు తెరవరా. ఓం అలా కాదు, నాలుక బయట పెట్టాలి. ఓం ఓం కాళికామాత స్వాహ. శరభ 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 శరభ. ఎంతసేపు నోరు తెరవాలి దరిద్రంగా? కానీ శరభ శరభ. నరఘోషాయ స్వాహ, కరుదిష్టాయ స్వాహ, కడుపు మంటాయ స్వాహ, కుళ్ళు మోత్తనం స్వాహ. ఇంటి యందు బయటి యందు వృత్తినందు బంధుమిత్రుల యందు అధికారముల యందు ఆలియందు కోర్టు వ్యవహారముల యందు అన్నింటి యందు దిష్టి తొలగి విజయములు సాధించదవుగాక. ఆహా, మీరెంత మంచివారు శరభ శరభ. వినటానికే వీణులు విందుగా ఉంది. ఇప్పుడు ఎంతసేపు నోరు తెరవమంటే అంతసేపు నోరు తెరుస్తాను. పసుపే కాదు, కుంకుమే కాదు, వేపాకు రసం పోసిన తీయగా ఉంటుంది. కానివ్వండి కానివ్వండి. నాలుక బయట పెట్టాలి, కళ్ళు మూసేయాలి. అమ్మమ్మా ఓకే కదా? వాడికి నల్ల మందు కక్కించి వాడు నీ కోడలు చెప్పు చేతల్లో ఉండకుండా ఇల్లరికానికి వెళ్లకుండా చేయాలా వద్దా? అయితే వెళ్ళు. ఓం కాళికామాత స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం కాళికామాత స్వాహ. ఓం కాళికామాత స్వాహ. ఓం ఓం ఫాట్. స్వామి ఓం నాలుక తెరువు నాయనా. చాలు, ఎక్కువ తెరిస్తే నాలుక కింద పడిపోతుంది. ఓం కాళికాయ స్వాహ. నన్ను పట్టుకుంటున్నారేంటి? ఒరే కాసేపు మౌనంగా ఉండు. నాలుక చాపు. ఓకే ఓకే.
ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావురా? మీరేంటి మొహం చాటేస్తున్నారు? వాడి బాధ చూడలేకనేమో. బాగా చూడలేకదే, వాడి మొహం చూడలేక. వాడి మొహం చూస్తే దరిద్రం ట్రాన్స్ఫర్ అయిపోతుందని వీరభద్రం గారు చెప్పాడు కదా. పార్థు ఏమంటున్నారు? దీన్నే తిడుతున్నాడు. దీని నాలుగు చీలిపోను, దీని తల 16 ముక్కలైపోను, దీని మొహం మండిపోను, దీని కపాలం పేలిపోను తిడుతున్నాడు. ఒరేయ్, ఒక్క మూగ సైగలో ఇన్ని వాక్యాలున్నాయరా? కాదనుకుంటాను. ఏదో హెల్ప్ చేయమని అడుగుతున్నట్టున్నారు. అసలు అసలు నాలుగు మీద వాత ఎందుకు పెట్టారు? ఎందుకో వాత పెట్టాం, ఇప్పుడు అవసరమా? ఉండు, నేను చిట్కా చెప్తాను. ఇదిగో ఇలా పట్టు. ఒరేయ్, మళ్ళీ నానమ్మని ఏదో తిడుతున్నట్టున్నారా? ఏ తిట్లు రావి? చెప్తే విన్నాక మిగతా వాళ్ళంతా గిలగిలా కొట్టుకుంటారు. ఒరేయ్, అబ్బా వినాలనుంది, చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది ఏమయ్యా ప్రసాదు, ఆ తిట్లేమైనా అమలపురం బొబ్బట్లా? తినాలనుంది అన్నట్టు వినాలనుంది అని తెగ ఆర్తపడిపోతున్నావు. వీడేమంటున్నాడో నాకు అర్థం కావటం లేదండి. నాకు అర్థమైంది. జయజమ్మనే అంక చండాల బూతులు తిడుతున్నాడు. ఆ నాటు మందుడు ఏం చేసిపోయాడో గాని అన్ని నాటుమోటి తిట్లు తిడుతున్నాడు. అమ్మో, అయ్యో, అర్థం తెలిస్తే అమ్మవారి గుండెకి చచ్చిపోద్ది. నీ బొంద మధ్యలో నేనే చేశాన్రా. వాడు బాగుండాలని కాకపోతే ఇంకెందుకు కష్టపడతాను? ఒరే నందు, ఈసారి మాత్రం నానమ్మ నేను తిట్టాడు నువ్వు చెప్పకపోతే నేను ఊరుకోను. ప్లీజ్ 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 రా. అబ్బ చెప్పురా. అయ్యో నాన్న, ఈసారి ఇంకా నీచంగా తిడుతున్నాడు. ప్రపంచంలో ఎవరిని అంత నీచంగా, ఘోరంగా, దారుణంగా, దరిద్రంగా, చండాలంగా తిట్టరు. నువ్వు వెళ్ళావు నాన్న. వదిలేయ్. చూసావా, తిట్లు బయటికి చెప్పని నన్ను కూడా తిడుతున్నాడు. నందు, తిట్ల సంగతి తర్వాత. ఇప్పుడు వాడి బాధ తగ్గించేది ఎలాగా? వెన్న రాస్తే తగ్గిపోతుందేమో. వెళ్ళి తీసుకురా. మళ్ళీ ఏదో అంటున్నాడు రా. అదేనా, ఒక మంచి కత్తుండే తీసురా, దీన్ని నాలుగు కోస్తా అంటున్నాడు. అమ్మో, ఆగమ్మా. అత్తయ్య, ఒరే పార్థు, ఒకసారి నాలుగు చాపు. తగ్గిపోతుందిలే పార్థు, తగ్గుతుందిలే, కాసేపు ఆగు. ఈసారి మీ అమ్మను కూడా తిడుతున్నట్టున్నాడు రా. అవునన్నా, ఇంగ్లీష్ లో తిడుతున్నాడు. తిడితే తిట్టాడు. నువ్వు తెలుగులోకి తర్జుమా చేసావా చంపేస్తాను. అబ్బా అన్ని వద్దురా, 4 ముక్కలు ట్రాన్స్లేట్ చేయి చాలు. నాన్న అది మళ్ళీ తిడుతున్నాడు, మళ్ళీ తిడుతున్నాడు, మళ్ళీ తిడుతున్నాడు. కాదు మావయ్య గారు, ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నట్టున్నారు. అంతే కదండి? అవును. నాలుగు బయట పెట్టుకుని వెళ్తారా? న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకుని వెళ్ళరా, మొఖం అగపడదు. ఐడియా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ రాలేదా మేడం? రాలేదు. ఎందుకు రాలేదు మేడం? వచ్చాక కనుక్కొని చెప్తాను. అసలేమనుకుంటారు మేడం సారు? స్టాఫ్ అందరూ వచ్చేసాక ఎక్కడైనా ఆకన్నా అటెండర్ వస్తాడా? మినిస్టర్లు అందరూ వచ్చేసాక ఆకన్నా ఎక్కడైనా పిఎల్ వస్తారా? బాస్ కొంచెం కూడా బాధ్యత లేకుండా పోయింది మేడం. కంపెనీ అంటే ఇంత నిర్లక్ష్యంగా పనిచేసే బాస్ నేను ఎక్కడా చూడలేదు మేడం. పోనీ ఉద్యోగం నుంచి తీసేద్దామా? కొంచెం ఎక్కువైందా మేడం? కొంచెం కాదు, బాగా. అది కాదు మేడం, కంపారిజన్స్ కంపుకొట్టినా రెస్పాన్సిబిలిటీకి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి కదా మేడం. కరెక్టే కరెక్టే. ఏంటిది మేడం? ఈ ఫైల్ చెక్ చేసింది తమరే. అది చూస్తే నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో, నీ రెస్పెక్ట్ ఏంటో బయటపడుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా మేడం? ఒక్కటే కరెక్ట్ ఉంది, అది కూడా కంపెనీ పేరు.